ఇటు తిరుమల లడ్డు కల్తీ ఇష్యూ కొనసాగుతుండగానే తాజాగా మరో వివాదం ప్రకంపనలు రేపుతోంది. యూపీలో హిందూ ఆలయాల్లోని సాయిబాబా విగ్రహాలను తొలగించడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. వారణాసిలోని హిందూ ఆలయాల్లో సనాతన్ రక్షక్ సేన అనే సంస్థ సాయిబాబా విగ్రహాలను తొలగించింది. మరికొన్ని సాయిబాబా విగ్రహాలకు ముసుగులు వేసింది. అజయ్ శర్మ అనే వ్యక్తి ఈ సనాతన్ రక్షక్ సేనకు నాయకత్వం వహిస్తున్నారు. అయితే వారణాసిలోని మరికొన్ని ఆలయాల్లో సాయిబాబా విగ్రహాలు తొలగించాలనే లక్ష్యంతో ఈ సంస్థ ముందుకెళ్తోంది. అయితే సాయిబాబాను ఆరాధించటాన్ని తాము వ్యతిరేకించడం లేదని, హిందూ దేవుళ్ళు దేవతల ఆలయాల్లో ఆ విగ్రహం ఉండేందుకు పర్మిషన్ ఇవ్వమని స్పష్టం చేశారు. సాయిబాబా హిందూ దేవుడు కాదని, ఆయన విగ్రహాలను తొలగించాలన్న హిందూ సంస్థల పిలుపు మేరకు ప్రముఖ ఆధ్యాత్మిక నగరమైన వారణాసిలోని ఆలయాల నుంచి సాయిబాబా విగ్రహాలను తొలగిస్తున్నారు. సనాతన్ రక్షక్ సేనకు చెందిన అజయ్ శర్మ నేతృత్వంలో హిందూ ఆలయాల నుంచి బాబా విగ్రహాలను తొలగించారు. వీటిలో ప్రముఖ ఆలయమైన బాబా గణేష్ మందిర్ కూడా ఉంది. అయితే సనాతన ధర్మంతో సాయిబాబాకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్న హిందూ సంస్థలు సాయిబాబాను పూజించడాన్ని తాము వ్యతిరేకించబోమని, కాకపోతే వాటిని హిందూ ఆలయాల్లో ప్రతిష్ఠించడానికి వ్యతిరేకమని తేల్చి చెబుతున్నాయి. సాయిబాబాను చాంద్ బాబాగా పేర్కొనాలని సుప్రీంకోర్టు ఆర్డర్ చెబుతోందని గుర్తు చేస్తున్నారు. సాయిబాబాను పూజించాలనుకునే వారు ప్రత్యేకంగా ఆయన ఆలయంలోనూ పూజించుకోవచ్చని, వాటిని హిందూ ఆలయాల్లో ప్రతిష్ఠించడాన్నే తాము తప్పుపడుతున్నామంటున్నారు. హిందూ మతం అన్ని విశ్వాసాలకు అనుగుణంగా ఉంటుందని, అందుకే హిందువులు షిరిడీని సందర్శిస్తారని, ఎవరు ఎప్పుడైనా ఆయన్ను పూజించుకోవచ్చని, వ్యక్తిగత జీవితంలోకి ఎవరు జోక్యం చేసుకోరన్నారు. ఇక సనాతన ధర్మంపై ఏమాత్రం అవగాహన లేని వారు మాత్రమే సాయిబాబా విగ్రహాలను ఇతర ఆలయాల్లో ప్రతిష్ఠిస్తున్నారని తెలిపారు. సనాతన ధర్మం ఇందుకు అనుమతించదని, హిందూ ఆలయాల్లో సూర్యుడు, విష్ణువు, శివుడు, శక్తి, గణేశుడి విగ్రహాలను మాత్రమే ప్రతిష్ఠించాలని పేర్కొన్నారు. సాయిబాబాను మహాత్మాగా మాత్రమే పూజించాలని, దేవుడిగా కాదని చెబుతున్నారు. అయితే ఆలయాల నుంచి సాయిబాబా విగ్రహాలను తొలగించడాన్ని సమాజ్వాదీ పార్టీ తప్పుపడుతోంది. ఇదంతా బీజేపీ పొలిటికల్ స్టంట్ అని మండిపడుతున్నారు. సాయిబాబాను మహారాష్ట్రలో పూజిస్తారని, హిందూ మతం కూడా ఆయన్ను తనలో కలుపుకుందని, శతాబ్దాలుగా ఇది కొనసాగుతోందని గుర్తు చేశారు. ఇదిలా ఉంటే యూపీ వారణాసిలో కొన్ని ఆలయాల నుంచి సాయిబాబా విగ్రహాలను తొలగించడాన్ని మహారాష్ట్రలోని కాంగ్రెస్, బీజేపీ నాయకులు తీవ్రంగా విమర్శించారు. మహారాష్ట్రకు చెందిన 19వ శతాబ్దపు మహా సాధువు సాయిబాబాను ఈ చర్య ద్వారా అవమానించడమేనంటున్నారు. గొప్ప జ్ఞానిగా కోట్లాది మంది భక్తులు పూజించే సాయిబాబాను అవమానిస్తే సహించబోమంటున్నారు మహారాష్ట్ర బీజేపీ నేతలు. అలాగే సాయిబాబా విగ్రహాలను తొలగించాలన్న ప్రచారాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. సాయిబాబా కుల, మత, జాతికి అతీతుడని, వారణాసిలో జరిగిన ఘటన దురదృష్టకరమంటూ విచారం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేతలు. అయితే సాయిబాబా దేవుడు కాదని, ఆయన గురించి పురాణాల్లో ఎక్కడా ప్రస్తావన లేదని కొందరు మత గురువులు చేసిన ప్రసంగాలను పురస్కరించుకుని ఆయన విగ్రహాలను ఆలయాల నుంచి తొలగించాలని సనాతన్ రక్షక్ దళ్ అనే గ్రూపు ప్రచారం చేపట్టింది. ఇందులో భాగంగా వారణాసిలోని కొన్ని ఆలయాల నుంచి సాయిబాబా విగ్రహాలను తొలగించారు. సాయిబాబా మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లా షిరిడీలో తన జీవితంలో చాలా భాగం గడిపారు. సాయిబాబా సమాధిని దర్శించుకునేందుకు ఏటా కోట్లాది మంది భక్తులు షిరిడీ ఆలయాన్ని సందర్శిస్తారు. అయితే షిరిడీ సాయిబాబా దేవుడు కాదని గతంలోనే ధర్మ సంసద్ తీర్మానించింది. సనాతన ధర్మాన్ని పాటించే వారెవరూ ఆయన్ను దేవుడిగా ఆరాధించొద్దని, కాశీ విద్వత్ పరిషత్ కూడా సాయిబాబా దేవుడు కాదు, గురువు కాదని తీర్మానించిన విషయాన్ని గుర్తు చేసింది. ఇక శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి కూడా సాయిబాబా హిందూ దేవుడు కాదు, ప్రాచీన గ్రంథాల్లో సాయిబాబా పేరు ప్రస్తావన లేదంటున్నారు. ఇదిలా ఉంటే సాయిబాబా విగ్రహాల తొలగింపుపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వివాదం చర్చనీయాంశమవుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.